ఈరోజు ఒక మినీ వ్లాగ్ చూద్దామా రండి. గత 3, 4 నెలలు ఏసీ అయితే పనిచేయట్లేదు. ఫైనల్లీ ఈరోజు రిపేర్ చేయించాము. ఈ సమ్మర్‌కైతే మస్ట్ అండి ఏసీ లేకుండా అస్సలు ఉండలేము. ఈరోజు ఇఫ్తార్‌కైతే నేనేం చేయలేదు. మా ఆయన బయటికెళ్లారనమాట. ఎలా ఉన్నా రావడానికి లేట్ అవుతాది. నేను బయటనే తినేస్తానన్నారు. ఇంకా బాబుని పడుకోబెట్టేసి నేను నమాజ్ చేసేసాను. రమదాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేనైతే ఖురాన్ రీసెట్ చేయలేదనమాట. సరే బాబు ఎలా ఉన్నా పడుకున్నాడు కదా! ఇప్పుడైనా కొంచెం చేద్దాం. ఇప్పుడే టైం దొరుకుతది కాబట్టి ఎంత అయితే అంత చేద్దామని ఈరోజు స్టార్ట్ చేశాను. ఇంకా మా ఆయన, భయ్యా వాళ్ళందరూ కలిసి బయటికెళ్లారు. తీరా రావడానికి మార్నింగ్ అవుతాది. నేనైతే వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొని రమ్మన్నాను. లిటరల్లీ 2 ఇయర్స్ తర్వాత రుమాన్ బిర్యానీ తింటున్నాననమాట. పెళ్ళికి ముందు ఫ్యామిలీగా అందరూ కలిసి వెళ్ళాము. చాలా స్పైసీగా ఉండే. ఆ తర్వాత ఇప్పుడే తింటున్నాను. ఇంకా చాయ్ తాగేసాననమాట. ఇంకా ఇఫ్తార్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు అంతగా చేసే మూడ్ లేదు కాబట్టి ఇంట్లో పన్నీర్ ఉండే ఇంతే ఉండింది. మా మమ్మీ సడెన్‌గా గుర్తు చేశారు. సో, చేయడం స్టార్ట్ చేసేసాను. ముందుగా పన్నీర్‌ని కట్ చేసుకొని దాంట్లోనే స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కాసేపు మనం ఆయిల్‌లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే కడాయిలోనే 4 స్పూన్స్ ఆయిలేసుకొని, ఒక బే లీఫ్, జీరా ఇంకా కొన్ని పెప్పర్ సాలిడ్స్ తీసుకున్నాను. ఒక 3, 4 మా ఆయనకి ఎక్కువైతే నచ్చదనమాట. ఇంకా ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ మసాలాస్ ఇవన్నీ వేసేసుకోవాలి. నేను దీనికి ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకుంటున్నాను. ఈ ప్యూరీ మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. సపోజ్ మీకు ఈ కర్రీలో ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తే ఇంకొంచెం టొమాటో ప్యూరీస్ యాడ్ చేసుకుంటే సరిపోతదనమాట. ఇది మా ఆయన టిప్. టొమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ కర్రీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర ఏసుకోవాలి. అంతేనండి, సింపుల్‌గా కడాయి పన్నీర్ రెడీ అయిపోతాది. ఈ పన్నీర్ కర్రీ రోటీతోని చాలా బావుంటాది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందని. ఇంకా నైట్ ఆకలేస్తుంటే మా ఆయన అప్పటికప్పుడు వెళ్లి రుమాలి రోటి, చికెన్ కర్రీ తీసుకొని వచ్చారు. ఇంకా స్నాక్స్ కూడా తీసుకొచ్చారు. ఇది నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ముఘల్ ఎంపరర్ లాగా చికెన్ కర్రీ పేరు ఏదో చెప్పారు. నోట్లో అస్సలు దూరట్లేదు. ముఘలై చికెన్ కర్రీ అంట. నైట్ టైమ్ కాబట్టి మా ఆయన స్పైస్ అయితే కొంచెం తగ్గించి వేయమన్నారంట. కర్రీ అయితే స్వీట్‌గా ఉన్నట్టు అనిపించింది. ఇంకొంచెం స్పైస్ ఉంటే సెట్. మేము హాల్‌లో కూర్చొని తింటున్నాం. లైటేసుకున్నాం కాబట్టి పాపం మా మమ్మీ అయితే పడుకోలేదు. ఇంకా స్వీట్స్‌లో మా ఆయన మైసూర్ పాక్ తీసుకొచ్చారు. ఇలా రాళ్ళులాగా ఉంది మైసూర్ పాక్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం. నాకు ఘీ సాఫ్ట్‌గా ఉంటది కదా! ఘీ మైసూర్ పాక్ అది నాకిష్టం అనమాట. ఇంకా పడుకోవడానికే 12 అయిపోయింది. మీకు నా మినీ వ్లాగ్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.